హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వైజాగ్ దగ్గరగా ఉన్న అతి ప్రాచీనమైన శివాలయం గురించి తెలుసుకుందామా? అయితే ఈ ప్రాంతానికి పంచదార్ల అనే పేరు రావడానికి ఇక్కడ సహజ సిద్ధమైన నీటి ఊట నుండి 5 దారులుగా నీరు ప్రవహించడమే దీనికి కారణం. ఈ నీటి దారులు ఆలయానికి దక్షిణ దిశగా ఉంటాయని ఈ నీటి పాపాలను హరించే శక్తి ఉందని భక్తుల నమ్మకం. ఇక స్థల పురాణం తెలుసుకుంటే ఇక్కడ స్వయంభూ లింగం ఉండేదని, కాలక్రమేణా అది మరుగున పడగా నారదుడి సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టు వ్యాధి నివారణ కోసం మరొక వర్ధమాన లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. అందువల్ల ఈ ఆలయానికి ధర్మలింగేశ్వర స్వామి అనే ఆ పేరు వచ్చింది. ఇది ధర్మలింగేశ్వర ఆలయంగా తెలియజేయబడుతుంది. కోటిలింగం. ఇక్కడ శివలింగంపై 12 వరుసలలో 85 చొప్పున ఇతర లింగాలు చెక్కుబడి ఉన్నాయి. అందువల్ల దీనిని కోటిలింగం అనే పురాతన శివలింగానికి సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించిన కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం తూర్పు చాళుక్య చోళులచో సుమారు 9వ శతాబ్దంలో నిర్మించబడినదని భావిస్తున్నారు. ఆలయ మండప స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి. క్రీస్తు శకం 14వ మరియు 1428 నాడు 2 శాసనాల తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజుల వంశావళిని తెలియజేస్తున్నాయి. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు.